హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను జీరా రైస్. జీరా రైస్ కోసం జీరా అయితే ఘీలో వేసి స్పార్కిల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అయితే ఇది రైస్ని హాఫ్ కప్ రైస్ని అయితే వాష్ చేసి ఇక్కడైతే పెట్టుకున్నా. ఒకటి లాంగ్ అండ్ ఒకటి దాల్చిని వేసి అయితే ఇలా అయితే దీన్ని చేసుకున్నాం. సో అండ్ ఇక్కడ అయితే నేను గుర్దా ఫ్రై కోసం గుర్దాస్ని అయితే ఇలాగా వాటర్లో అయితే బాయిల్ చేస్తున్నా, అన్ని మసాలాలో పెట్టి. సో అదైతే అక్కడ అవుతుంది. విల్ కమ్ టు దిస్, విల్ యాడ్ వాటర్. ఇందులో ఇప్పుడు సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకుందాం. సరిపోతుంది అనుకుంటా. సో రైస్ అయితే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం బబుల్స్ వచ్చాక అయితే బిలాడ్. సో ఇక్కడ గుర్దాస్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. బోత్ ఆర్ ఈజీ రెసిపీస్ అండి. మీరు ఈ గుర్దా ఫ్రైని ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. సో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. సో ఇక్కడ వాటర్ అయితే కొంచెం బాయిల్కి వస్తుంది. సో ఈ రైస్ని ఇందులో అయితే వేసేసుకుందాం. ఇక్కడైతే వాటర్ అయితే మంచిగా బాయిల్కి వస్తుంది. చూసారు కదా, వాటర్ అయితే మంచిగా బాయిల్కి వచ్చేసింది. సో విల్ యాడ్ రైస్ను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. నేనైతే ప్లెయిన్ రైస్ తీసుకున్నా. మీరు కావాలంటే మీరు బాస్మతి రైస్ తీసుకోవచ్చు. సో నేనైతే 1 కప్కి 2 అన్నట్టు వాటర్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక 2 or 3 విజిల్స్ అయితే రానిస్తాను. ఎందుకంటే పాప తింటుంది కాబట్టి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా పొడిగా కావాలనుకుంటే మీరు 1 విజిల్లో ఆపేసి ఒక 5 minutes సిమ్లో పెట్టేస్తే మీకు అయిపోతుంది. సో ఇదైతే ఇలా అయిపోయింది. ఇందులో అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుంది. ఇప్పుడు దాకా నేను ఇందులో ఆయిల్ యాడ్ చేయలేదు. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే కాస్త ఎక్కువగానే మంచిగా ఉంటుంది. సో ఆయిల్ కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను. మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇదైతే అవుతుంది. సో అక్కడైతే దానికి విజిల్స్ అయితే పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాం. చూసారు కదా, ఇదైతే ఇలా ఫ్రై అవుతుంది. ఇక్కడ విజిల్స్ కూడా రావడానికి వస్తుంది. 1 2 and 3. ఈ 3 మొత్తం అయ్యాక అయితే నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేస్తాను. సో అయిపోయింది. నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తున్నా. సో ఇక్కడే పెడతాను, కానీ ఇప్పుడైతే ఓపెన్ చేయను. మొత్తం ఫ్లేమ్ వెళ్ళాకే ఓపెన్ చేస్తాను. సో ఇది కూడా కంప్లీట్లీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇలా అవుతుంది. ఇంకొక 5 minutes ఫ్రై చేసుకుంటే ఇట్ విల్ బి డన్. సో ఇది కూడా డన్. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ కూడా. ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రై చేస్తే మాత్రం అది పైకి ఎగురుతుంది. సో ప్లీజ్ ఆఫ్ ద ఫ్లేమ్. సో దిస్ ఇస్ డన్. ఇంకా నేను ఈ జీరా రైస్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసుకున్నా. సో మొత్తం ఫ్లేమ్ అయితే వెళ్ళిపోయింది. సో చూసారు కదా, ఫ్లేమ్ మొత్తం అయితే వెళ్ళిపోయింది. ఇది మొత్తం ఇంకా ఇది కాస్త కోల్డ్ అయితే రైస్ చల్లబడితే మొత్తం మాకు సింగిల్ రైస్ లాగా అయితే అయిపోతుంది. ఇదైతే అయిపోయింది మా జీరా రైస్ అండ్ కుర్తా ఫ్రై. ఈ మధ్యలో నేను చాలా పని చేసుకున్నా. నా కోసం కొంచెం కాఫీకి మిల్క్ అయితే పెట్టుకున్నా. ఇంకా ఇది క్లీనింగ్ కోసం. ఇది చూసారా, వీడియో చేసినట్టు కాదు, కుకింగ్ చేసినట్టు కాదు, ఇది మొత్తం ఆయిల్. సో ఇది మొత్తం ఆయిల్ పడింది. ఇది మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి. సో బ్యాక్ మొత్తం చూసారు కదా. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చేసుకున్న గుర్దా ఫ్రై. ఇది యమ్మీ స్పైసీగా గుర్దా ఫ్రై అయితే నేను ఈరోజు చేసుకున్నా. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చేసుకున్న జీరా రైస్ని నేను మామూలు రైస్ అయితే చేసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే మీరు ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మా పాప కోసం అని చెప్పి కాస్త ముద్దలా చేశాను, లేకపోతే పొడిగా చేసుకునేదాన్ని. పాప తినాలి అని చెప్పి సో ఇద్దరి కోసం అని చేసుకున్నాం. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.